అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభములు నేడు 2024 సంవత్సరము అక్టోబర్ మాసము 8వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. తెలియజేయబడని యోబు యొక్క భార్య. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నందు, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. తెలియజేయబడని వారి యొక్క పట్టికలో యోబు యొక్క భార్యయు వచ్చుచున్నది. ఆమె యొక్క పేరు ఏమిటని మనకు తెలియదు. ఆమెయు ఆమె మాట్లాడిన మాటలను కఠినముగా ఉండేను. బాధలలోను, శ్రమలలోను, ఉన్నత స్థితిలోను, హీన స్థితిలోను కూడాను తోడుగా నిలిచి ఉండేదే భార్య. ఆమె భర్తకు సహకారిగా ఉండుట కొరకు ప్రభువుచే అనుగ్రహింపబడి ఉన్నది. అయితే భర్తను మాటలతో దాడి చేయుట ఎంతటి వేదనకరమైన అంశము. శోధన కాలము యందు దృఢముగా నిలబడి సహాయము చేయుటను విడిచిపెట్టి క్రిందకు తోసివేసి కాళ్ళతో త్రొక్కుచున్నట్లు మాట ఉండేను. సంతోషకరమైన కాలముల యందు యోబు యొక్క కుటుంబంలో 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 దుక్కటెద్దులు, 500 గాడిదలు మరియు విస్తారమైన పనివారు ఉండేది. యోబు యొక్క గుణాతిశయము ప్రత్యేకముగా ఉండెను. ప్రభువు తానే స్వయముగా దానిని గూర్చి సాక్ష్యమును ఇచ్చెను. యథార్థ వర్తనుడును న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అనెను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. శ్రమల సమయమునందు ఒక మనుషుని యొక్క వాస్తవమైన మానసిక స్థితి బయలుపరచబడుచున్నది. సువర్ణము అనున్నది అగ్ని మంటల గుండా వెలుచున్నప్పుడు అది శుద్ధ సువర్ణముగా ప్రకాశించుచున్నది. అయితే నకిలీవైన కాకి బంగారమునై ఉన్నది కరిగిపోయి బూడిద అవ్వుచున్నది. పోరాటపు మార్గమునందు యోబు శుద్ధ సువర్ణముగా ఉండెను. అయితే యోబు యొక్క భార్య తన నిజమైన స్వభావమును చూపించెను. అగ్ని వద్ద ఒక మైనపు ఒత్తెను తీసుకుని వచ్చినట్లయితే అది ఏమీ లేకుండా కరిగిపోవును. అయితే జిగటమన్ను అలాగున చేయబడుచున్నప్పుడు బిగుసుకుని దృఢపరచబడుచున్నది. యోబు యొక్క భార్య వలన అట్టి శోధనలను తట్టుకోలేకపోయాను. ప్రభువును దూషించెను. భర్తను కూడా దేవుని దూషించి ప్రాణమును విడువమని చెప్పాను. నీకు ఒక మూరెడు తాడు లేదా అని అడుగుచున్నట్లు ఆమె యొక్క మాటలు ఉండేను. అయితే యోబు యొక్క పరిస్థితి ఏమిటి? యోబు యొక్క భార్య కంటేను అత్యధికమైన శ్రమలు, శరీరమునందు అతి భయంకరమైన పుండ్లు, పొక్కులు మొదలగు వాటితో, నిద్రలేని తనముతో, అంతరంగమునందు దివారాత్రములు అర్థము కాని కలవరమును, భయమును ఆయన పట్టి పీడించెను. అయితే యోబు తన యథార్థతను విడిచిపెట్టి వెనుకంజ వేయలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. తన అంతరంగమును గాయపరిచిన భార్య వద్ద కూడాను సమాధానముగా మాట్లాడాను. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఎంతోమంది అతసాక్షులు తమ విశ్వాసమునందును ప్రభుపై ఉంచిన ప్రేమయందును చివరి వరకు నమ్మకస్తులై ఉండేను అను సంగతిని మనము చూచున్నాము. బాధపడు సమయంలో యందు మీరు ఎలాగ మాట్లాడుచున్నారు, క్రియ చేయుచున్నారు అనే సంగతిని పరలోకము గమనించుచూనే ఉన్నది. దేవునికి విరోధముగా మాట్లాడుటకు సాతాను మిమ్ములను పురిగొలుపుటకు చోటివ్వకుడి. దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల యందును ఎన్నడను దేవుని దూషింపకుడి, తృణీకరింపకుడి. యోబు యొక్క దీర్ఘ శాంతము మీ యందు కనబడవలెను. నేటి ధ్యానమునకై శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకుని రమ్ము, తరువాత సర్వ సమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. లేవి కాండము 24వ అధ్యాయము 14వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము యెషయా గ్రంథము 30 మరియు 31 అధ్యాయములు, సాయంత్రము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.